5 నెలలకు చచ్చిపోయాడు. 2009 వరకు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. తర్వాత ఎలక్షన్ నెగ్గి మళ్లీ ముఖ్యమంత్రి అయిన 2 నెలలకు చచ్చిపోయాడు. ఇదేగా నువ్వు చెప్పినటువంటి మొత్తం కరప్షన్. ఇందులో ఉన్నవన్నీ ఏంటి? ఇగో జగన్కు సంబంధించిన వ్యాపారాలన్నీ ఉన్నాయి. జగన్కి సంబంధించిన వ్యాపారాలన్నీ రిజిస్టర్ ఆఫీస్కి కాగితం పెడితే వెంటనే ఇస్తారు. రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ పెట్టారు, కాగితాలు తీసుకున్నారు, వేశారు, అన్ని కలిపి బుక్ చేశారు. ఇందులో ఎక్కడైనా జలయజ్ఞంలో పార్టిసిపేట్ చేసినటువంటి ఒక్క కాంట్రాక్టర్ ₹1 ఇచ్చినట్టుందా? తినేడు అంటే అదే కదా మీరు చెప్పేది. రాజశేఖర రెడ్డి చేసింది లంచాలన్నీ జగన్ దాంట్లోకి వెళ్ళిపోయాయని. జగన్మోహన్ రెడ్డి అన్నవాడు కొత్త పద్ధతిలో లంచం తీసుకుని సర్టిఫికెట్ ఇచ్చాడు. నేను లంచం తీసుకున్నాను, ఇగో షేర్లు కూడా ఇస్తున్నాను, దీంతో వ్యాపారం చేస్తున్నాను, లాభాలు వస్తే లాభాలు పంచుకుంటూ గానీ అని చెప్పి లంచం తీసుకోవడం అనేది ప్రపంచంలో నేను ఎక్కడా చూడలే. సరే, అది లంచం అన్నారు, కేసు పెట్టారు, కేసు నడుస్తుంది. రాజశేఖర రెడ్డి వల్ల జరిగింది. ధనయజ్ఞం అంతా తినేశాడు రాజశేఖర రెడ్డి అన్నావు. ఈ బుక్ లో ఎక్కడైనా ఒక్కడు కావూరి సాంబశివరావు ఉన్నాడు, రాయపాటి సాంబశివరావు ఉన్నాడు, నామా నాగేశ్వరరావు ఉన్నాడు, మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు, సుబ్బిరామిరెడ్డి ఉన్నాడు, హెచ్సిసి కంపెనీ వాళ్ళు ఉన్నారు, నవయువ కంపెనీ వాళ్ళు ఉన్నారు. ఈ దేశంలో ఉన్న అన్ని పెద్ద కంపెనీలు కూడా ఆ 5 ఏళ్లలో పనిచేశాయి. ఇక్కడ అందులో ఒక్కడు కూడా ఇందులో రూపాయి పెట్టుబడి పెట్టలే. ధనయజ్ఞం చేసి డబ్బులు తినేశాడు అనడానికి మీకు రైట్ ఎక్కడుందయా? దీని మీద కూడా నేను చర్చకి రెడీ. అలాగే మీ మీద ఎంపరర్ ఆఫ్ కరప్షన్ బుక్ చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీ మీద వేసాడానికి కారణం మొదలు మీరే. ఇన్ని పేజీలు వాళ్ళు వేయలేకపోయారు. వాళ్ళ చేతకాల ఇన్ని పేజీలు వేయడం, చిన్న బుక్ వేశారు. ఇవాళ రాజశేఖర రెడ్డి టైంలో నువ్వు తినేసావు, నేను కూడా తినేశాను. తినేయడం అలవాటు. పోలవరం లేదయ్యా బాబు. పోలవరం అన్నది రాజశేఖర రెడ్డి వచ్చాకే మొదలైంది. దీన్ని కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం ఎలా చేస్తారు? హిస్టరీ. రాజశేఖర రెడ్డి వచ్చి ఏ అనుమతి లేకుండా టెండర్లు పిలిచి స్టేట్ గవర్నమెంట్ తరఫున డబ్బుతోటి కాంట్రాక్టర్లు పిలిచేశారు. ఎవరా కాంట్రాక్టర్లు? మీ నామా నాగేశ్వరరావు. డబ్బులు తినేయడానికి ఎంత తినేశాడో నామా నాగేశ్వరరావు చెప్తాడు. ఇప్పుడు రాయపాటి సాంబశివరావు మీతో ఉన్నాడుగా, కావూరి సాంబశివరావు బీజేపీలో ఉన్నాడుగా. వీళ్ళే కదా జలయజ్ఞం. మెగా కృష్ణారెడ్డి అయితే మీకు రైట్ హ్యాండ్ కదా, అతన్నే కదా సిబిఐ వాళ్ళు పిలిచారు. రాజశేఖర రెడ్డి టైంలో జరిగిన అవినీతిలో మీ పాత్ర అంతా పిలిచింది కాంట్రాక్టర్ ఒకనే, మెగా కృష్ణారెడ్డినే. అబద్ధ ఆరోపణలు చేస్తున్నప్పుడు ఎక్కడో చిన్నది ఉంటే చేయొచ్చు, ఎందుకంటే రాజకీయంగా మీకు ఉపయోగం ఉంటుంది కాబట్టి.